దేశం అంటే ఒక భౌగోళిక స్వరూపం మాత్రమే కాదు, భిన్నత్వంలో ఏకత్వంగా ప్రజలంతా కలిసిమెలిసి జీవించే ఒక పెద్ద కుటుంబమని, నేషన్ ఫస్ట్ అనే జాతీయవాద నినాదంతో స్వతంత్ర సమరయోధుల జీవిత స్ఫూర్తితో దేశంలోని ప్రతి ఒక్కరూ దేశ ప్రగతికి దోహదపడాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా కూటమి ప్రభుత్వంలో భాగస్వాములు అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలని, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రతిష్టాత్మకంగా మెగా డిఎస్సి నిర్వహించి దాదాపు 16,000 మంది పైగా ఉపాధ్యాయులను ఎంపిక చేసిందని, అయితే ఈ అంశంపై గొడ్డల పార్టీ నాయకులు దుష్ప్రచారాలు చేస్తూ అటు కూటమి ప్రభుత్వానికి, ఇటు ఉద్యోగాలు పొందిన వారిని, ప్రభుత్వ విద్యా వ్యవస్థను సైతం తప్పుడు ప్రచారాలతో వాటి స్థాయిని దిగజార్చే ప్రయత్నాలు చేస్తున్నారని, అటువంటి అంశంలో వాస్తవాలు తెలిసిన ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం మౌనం వహించకుండా ఇటువంటి అంశాలను ఖండిస్తూ ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన అంశం ఉంటుందని గుర్తించాలని సూచించారు. పెదపాడు మండలం అప్పనవీడులోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఉదయం జరిగిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. వాళ్ళ బంధువులకు, మిత్రులకు, ఆయన పిలిచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. మా స్కూల్లో పాఠాలు నేర్పిస్తున్నటువంటి ఉపాధ్యాయులు కూడా ప్రత్యేకంగా నా యొక్క ఎంఈఓ గారికి అభినందనలు, బాలబాలికలకు నా ఆశీస్సులు. ముఖ్యంగా ఈ యొక్క లోతుగా ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి పూర్వపు విద్యార్థులు, ఈనాడు సేవా తత్పరతతో ముందుకు వచ్చినటువంటి వారికి కూడా స్కూలు తరఫున, నియోజకవర్గం తరఫున అభినందనలు తెలియజేస్తున్నా. మా బూత్ కమిటీ కన్వీనర్లకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు మన యువ నాయకులు లోకేష్ బాబు గారు మనకి విద్యాశాఖ మార్చులుగా మొట్టమొదటే 16,000 మంది ఉపాధ్యాయుల్ని అత్యంత పారదర్శకంగా ఎగ్జామ్స్ పెట్టి పద్ధతి ప్రకారం ఎంపిక చేసి వాళ్ళని ఒక భావితరాలకి ఒక స్ఫూర్తిగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా చేసినటువంటి మా యువ నాయకులకి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఏ ఉపాధ్యాయులనైతే మనతో ఏబిసిడీలు ఆల్ నేర్పించేటువంటి ఉపాధ్యాయుల విషయంలో కూడా రాజకీయంగా మరి ఏ రకమైనటువంటి పరిస్థితులు లేక ఉపాధ్యాయులనే ఒక ఆయుధంగా వాళ్ళ ఎంపికనే అక్రమ పద్ధతిలో జరిగిందని అనవసరమైనటువంటి ఆరోపణలు చేసి ఒక్క డిఎస్సి కోల్పోయినటువంటి విద్యార్థి కూడా లేకుండా ఈనాడు రాజకీయంగా నిర్మానుష్యమైనటువంటి పార్టీలు దాన్ని ఒక ఎజెండాగా పెట్టుకుని ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రతి ఉపాధ్యాయునిగాలు మీరు కూడా ఈ సమాజంలో, ఈ సంఘంలో మీ భాగస్వాములు. మీరందరూ ఆ రోజున తీసుకున్న నిర్ణయానికే ఈరోజు ప్రభుత్వాలు ఏర్పడినాయి. మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులం కదా, మా భావాలను మేము తెలియపరచకూడదని మీరు నోరు కట్టుకుని కూర్చుంటే ఇలాగే అసత్య ప్రచారాలు చేస్తారు. మీరు ఏమాత్రం ఈ యొక్క ఎంపికైనటువంటి ఉపాధ్యాయుల మీద నమ్మకం ఉన్నా మీ గ్రూపుల్లో మీరు షేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రోజుకు 200 రూపాయలు, 500 రూపాయలు వేతనానికి వెళ్ళేటువంటి వాళ్ళు డిఎస్సి స్టూడెంట్స్ అని అడుగుతున్నాం మేము. మందు తాగేటువంటి వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి ర్యాలీలుగా తిప్పుతున్నారంటే సమాజం ఉపాధ్యాయ వృత్తి మీద ఉన్నటువంటి గౌరవం ఏ విధంగా చులకనవుతుందో కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరందరూ ఉపాధ్యాయులుగా ఇప్పుడు కాదు, అనేక డిఎస్సిలో మీరు క్వాలిఫై అయ్యి కొట్టి మీరు ఉద్యోగులుగా వచ్చారు. మీరేమైనా ఎవరికైనా రూపాయి పాపాయి ఇచ్చి, మీరేమైనా ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి మీరు ఉపాధ్యాయులుగా వచ్చారా అని అడుగుతున్నాను. మీరు గుండె మీద చేసి చెప్పండి.
మీ తర్వాత వారు మీకు వాళ్ళకి కొన్ని దశాబ్దాల తర్వాత వచ్చారండి. ఆనాడు మహానుభావుడు ఒక్క టీఎస్సీ కూడా పెట్టుకోకుండా, ఒక్క టీచర్ను కూడా ఎంపిక చేయకోకుండా స్కూళ్ళు అన్ని కూడా ఖాళీలు అయిపోతా ఉంటే ఇచ్చిన మాట మీద కూటమి ప్రభుత్వం మాట తప్పుకోకుండా ఉపాధ్యాయులకి టెస్టులు పెట్టి పరీక్షలు నిర్వహించి కోచింగ్లు ఇస్తే వాళ్ళు చదువుకొని రాత్రి పగల్లో వాళ్ళు మెరిట్తో వాళ్ళు ఉపాధ్యాయ వృత్తిని వాళ్ళు సంపాదిస్తే దాన్ని మనం రాజకీయ స్వార్థం కోసం, మన పబ్బాలు గడుపుకోవడం కోసం మనం ఉపాధ్యాయుల మీదే ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తీసుకొద్దామని ప్రయత్నం చేస్తుంటే మీరేమీ తెలియనట్లుగా మా ఉద్యోగాలు మేము చేస్తున్నాము, మా జీతాలు ప్రభుత్వం ఇస్తుంది, మాకెందుకు ఆళ్ళని కొట్టుకుంటున్నారని మీరు ఇంత పెద్ద మనుషులుగా ఉంటాం కరెక్టా అని అడుగుతున్నాను నేను. ఎంఏఓ గారు, మీరు మండల స్థాయిలో నిజంగా తప్పు చేశారు లోకేష్ బాబు గారు, మీరు బాయ్కాట్ చేయండి. మీరు నల్ల బ్యాడ్జీ పెట్టుకుని నిజం తెలియజేయండి. లోకేష్ బాబు గారు, మీరు చేసిన దుర్మార్గం కదా. చంద్రబాబు గారు మీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చారు కదా, జన సైనికులకు ఇచ్చారు కదా, మీరు తప్పుడు అడగ నడిచారు కదా, అందుకే కదా అవినీతి జగన్ మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పండి. మీరు ఆ విషయంలో కొద్దిగా మనసేకి నడవమని చెప్పి కోరుకుంటా ఉన్నాం. త్వరలోనే గ్రౌండ్ అంతా కూడా అలాంటి నీళ్లు నిలవకోకుండా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేపించడానికి ప్రభుత్వ పరంగా మేము కూడా కృషి చేసి తప్పనిసరిగా మరి ఒక మంచి స్కూల్గా దీన్ని ఎదురు తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ప్రత్యేకంగా ఈరోజు పూర్ణ గారు ఈ స్కూల్ పెట్టించడంలో ఆ రోజు భవనంత పోరాడి మరి కృషి చేశారని చెప్పి ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తెలియజేశారు. మరి పూర్ణ గారి యొక్క కృషికి ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ మరి మీరందరూ కూడా ఇలాంటి స్కూల్ తీసుకొచ్చినట్టు పూర్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటాం.